హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. పంట పెట్టుబడి సాయం రైతు భరోసా పైన సీఎం రేవంత్ రెడ్డి గురించి చెప్పడం జరిగిందనమాట. రాష్ట్రంలో 1.5 కోట్ల రైతుల ఖాతాల్లో డబ్బులు నిధులకు సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మరోసారి గురించి చెప్పడం జరిగిందనమాట. ఏంటని చూసుకున్నట్లయితే అన్నదాతలకు ప్రభుత్వం తీపి కబురు అయితే అందించిందనమాట. చిన్న అప్డేట్. ఖరీఫ్ సీజన్ సంబంధించి పంటల బీమా అంటే అనివార్య కారణాలు కావచ్చు, ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు, అనావృష్టి అతివృష్టి వల్ల కూడా పంటలకు సంబంధించి ఏదైతే మనకు బీమా వర్తింపజేయడం జరుగుతుంది. ఎకరానికి 10,000 ఇలా 15,000 పంటను బట్టి అయితే ఇస్తారు కదా. అయితే పంటల బీమా PMFBY నమోదు గడువును మరోసారి అయితే పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే పలు ప్రాంతాల్లో వర్షాలు ఆలస్యం కురవడం, విత్తే నాటు సమయం పెరగడంతో నిర్ణయం తీసుకుంటే రైతుల నుంచి ఇక ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఈ ఏడాది వాతావరణం విపరీతమైన మార్పులు అయితే వచ్చాయి. ఎల్లిలో ప్రభావంతో పంటల బీమా చేయించుకోవడం చాలా అవసరం అని ప్రభుత్వం అయితే భావిస్తుంది అనమాట. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ప్రీమియం చెల్లించేందుకు ఆగస్టు 15వ తేదీనే ముగియగా గడువు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు చాలా మంది రిజిస్ట్రేషన్ చేయించుకోలేదన్నమాట. అన్నదాతల క్షేమం ఎప్పటికీ ఇక ఇందుకు సంబంధించి ఆగస్టు 31వ తారీఖు వరకు అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే పంటల బీమాకు సంబంధించి వెంటనే బీమా ప్రీమియం ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కోరారు. పంట చేతికి వచ్చే వరకు కూడా ఏ గ్యారంటీ లేని ఈ రోజుల్లో పంటల బీమా అనేది రైతుకు ఒక సురక్షితమైన కవచంగా పనిచేస్తుందని, ఇక చాలా మంది రైతులు ఇన్సూరెన్స్ అంటే వేలల్లో ఖర్చు అవుతుందని భయపడతారు. కానీ ఫసల్ బీమా యోజన చెల్లించడానికి బీమా ప్రీమియం చాలా తక్కువ. ఖరీఫ్ సీజన్ పంటలకు కేవలం 2%, రబీ పంటలకు 1.5%, అదేవిధంగా వాణిజ్య పంటలకు 5% ప్రీమియం మాత్రం చెల్లిస్తే సరిపోతుంది అనమాట. సో ఇందులో భాగంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎలా అంటే సమీపంలో CSC సెంటర్కి వెళ్ళండి. అక్కడ దాంతోపాటు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా బీమా ప్రీమియం స్వీకరిస్తారు. వరి పంట వేస్తే రైతులు ఆగస్టు 31వ తారీఖు లోపు ఈ కంప్లీట్ చేసుకోండి. మిగిలిన పంటలు వేసిన రైతులు కూడా ప్రాంతీయ వ్యవసాయ అధికారి ఏవోను లేదా బీమా కంపెనీని ప్రతినిధి సంప్రదించాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా చేసుకుంటే మనకు ఏదైతే కోత అనంతరం కావచ్చు, హఠాత్తుగా ఏదైతే విపరీతమైన పరిస్థితులు, కరువు, అదేవిధంగా పంట నష్టపోయినప్పుడు నష్టపరిహారం అయితే అందించడం అయితే జరుగుతుంది అనమాట. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందు వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. ఎర్రలకైతే వెళ్ళిపోదామండి. PM కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా 23వ విడత అయితే రావడం జరిగింది అనమాట. PM కిసాన్ సమ్మాన్ నిధి ప్రతి ఆర్థిక సంవత్సరానికి 6,000 రూపాయలు చొప్పున, అంటే 4 నెలలకు 2,000 రూపాయలు చొప్పున మొత్తం 3 విడతలు అయితే అందజేస్తున్నారు కదా. DBT పద్ధతిలో నేరుగా అకౌంట్లో అయితే జమ చేస్తున్నారు. ఇప్పటికే జూన్ ఏడాదికి సంబంధించి తొలి విడత 2,000 రూపాయల చొప్పున బ్యాంక్ అకౌంట్లో నేరుగా జమ కావడం జరిగింది. ఇప్పుడు 24వ విడత కోసం ఎదురు చూస్తున్న రైతాంగానికి సంబంధించి రైతులు అయితే చర్చించుకుంటున్నారు. అసలు ఈ పైసలు ఎప్పుడు జమ అవుతాయి ఏంటని చెప్పేసి కేంద్రం త్వరలోనే విడుదల చేసే అవకాశం అయితే ఉందంటూ ప్రచారం అయితే సాగుతుంది. సో ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న దానిపైన ముఖ్యంగా అక్టోబర్లో కేంద్రం రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర కొడుతుంది. రాఖీ పండుగ సందర్భంగా ఆగస్టు 20న రైతుల ఖాతాలో PM కిసాన్ కింద కేంద్రం ఒకేసారి 4,000 రూపాయలు జమ చేయనున్న వార్తలు కూడా వినిపిస్తుంది అన్నమాట. సో ఇక ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే అకౌంట్లో 4,000 వస్తాయా రావా? రక్షాబంధన్ సందర్భంగా దేశంలో రైతులకు PM కిసాన్ పథకం ద్వారా 24 విడత 4,000 రూపాయలు ఇవ్వనున్నట్టు సోషల్ మీడియాలో ఒక వీడియో అనేది సర్క్యులేట్ అవుతుంది అనమాట. సో ఈ వీడియోను AI ద్వారా సృష్టించారని చెప్పేసి, ఇవి నమ్మవద్దని చెప్పేసి, అలాంటివి ఏమి ఉండదని చెప్పేసి, సో ఇక అధికారికంగా ఎప్పుడు కూడా ప్రకటించలేదా. అధికార సమాచారం కోసం PMKisan.in వెబ్సైట్ను చూడండి. దయచేసి తప్పుడు వార్తలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి రైతులకు అయితే ఇక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక మీరు తప్పనిసరిగా PM కిసాన్ పైసల కోసం అయితే ఎదురు చూస్తున్న రైతాంగానికి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే డబ్బులు అనేది ఎప్పుడు పడతాయి ఏంటని చెప్పేసి, అంతకంటే ముందు మీరు ఈ 4 పనులు అయితే కంప్లీట్ చేసుకోండి. ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుగా మీరు KYC అనేది పూర్తి చేయాలన్నమాట. అధికారిక PM కిసాన్ పోర్టల్లో గ్రామ స్థాయి వారికి జాబితా అందుబాటులో అయితే ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా మీరు అధికార వెబ్సైట్ PMKisan.in వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో హోమ్ పేజీలో ఉన్న ఫార్మర్ కార్నర్ సెక్షన్ పైన క్లిక్ చేసి అక్కడ మీ బెనిఫిషియరీ స్టాటస్ను, అంటే బెనిఫిషియరీ లిస్ట్ ఏ విధంగా ఉంది ఆప్షన్ ఎంచుకొని మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ నమోదు చేసి గెట్ డేటా పైన క్లిక్ చేయండి. అప్పుడు మీ బ్యాంకు ట్రాన్స్ఫర్ స్టాటస్ స్క్రీన్ పైన కనిపిస్తుందని చెప్తున్నారు.
ఈ కేవైసీ పూర్తి చేయని వారు కూడా తదుపరి విడతల నిధులు పొందలేరు కాబట్టి అధికార వెబ్సైట్లో pmkisan.in www.in బయోమెట్రిక్ ఆధారంగా ఈ కేవైసీ అప్డేట్ చేయించుకోవాలన్నమాట. సో వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ కేవైసీ ఆప్షన్ కూడా ఎంచుకొని ఆధార్ వివరాలు నమోదు చేసే వచ్చేటువంటి ఓటీపీ ద్వారా ఆధార్ని సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో అదేవిధంగా ఒకవేళ ఈ కేవైసీ ప్రక్రియ మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక సమీపంలో కామన్ సిసి సెంటర్కి వెళ్ళి బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా పూర్తి చేయించుకోవచ్చు. ఈ కేవైసీ పూర్తి చేయకపోవడం వల్ల కొంతమంది రైతులు నిధులు ఆగిపోయే ప్రమాదం అవుతుంది. దీంతో పాటు ఆధార్ బ్యాక్ సీడింగ్, ల్యాండ్ సీడింగ్ కూడా తప్పనిసరి చేయాలి. ఇందుకోసం మీ బ్యాంకుకు వెళ్ళి ఆధార్ బ్యాంక్ ఖాతా లింక్ చేయించండి. ఒకవేళ అయిందా లేదా అనేది ఒకసారి వెరిఫై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ పద్ధతిలో జమ అవుతుంది కాబట్టి మీ ఖాతాలో యాక్టివ్గా ఉందా లేదని ఒకసారి వెరిఫై చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం ఇక ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పిఎం కిసాన్ ప్రతి 4 నెలలకు ఒకసారి జమ అవుతాయి కాబట్టి ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న వారికి మాత్రమే నిధులు అనేది అకౌంట్లో అయితే జమ కావడం అయితే జరుగుతుంది అనమాట. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వర్షాలకు సంబంధించి తెలంగాణలో పలు జిల్లాల్లో రాగల కొద్ది రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి హైదరాబాదు భారత వాతావరణ విభాగం అయితే వెల్లడించడం జరిగింది. సో ఇందులో భాగంగా ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వీచే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అంచనా వేశారు. ముఖ్యంగా ఏ జిల్లాలకు ఏంటంటే ఆదిలాబాద్, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాలతో పాటు ఉత్తర పశ్చిమ తెలంగాణ ప్రాంతంలో పలుచోట వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి హెచ్చరించారు. ఎదురుగాలు పిడుగుపాటు ముప్పు ఉందని బహిరంగ ప్రదేశాల్లో ఉండేవారు, రైతులు, వ్యవసాయ పనులు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాల లేదా హోర్డింగ్ సమీపంలో ఆశ్రయం పొందవద్దని అధికారులు యంత్రాంగ ప్రజలను అయితే అప్రమత్తం చేయడం జరిగిందనమాట. రైతు భరోసా పైన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఆతృతగా ఎదురు చూసిన రైతు భరోసా పథకం నిధులు పంపిణీకి కొత్తగా మార్గదర్శకాలు ఇవాళ ఉదయం అయితే ముఖ్యంగా సిద్ధం చేయడం జరిగిందనమాట. అసలు ఏం చేశారు ఏంటంటే సబ్ కమిటీ అనేది ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. కొన్ని వారాలుగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, వ్యవసాయ నిపుణుల నుండి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఇక కమిటీ వానాకాలం సీజన్ సంబంధించి అర్హులైన వారందరికీ ఎకరానికి 7,500 చొప్పున జమ చేయడానికి ఆర్థిక శాఖ అనుమతులు అయితే మంజూరు చేసిందనమాట. సో కొత్త మార్గదర్శకాల ప్రకారం కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించేందుగా గుట్టలు, రోడ్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లు మారిన భూములకు ఈసారి నిధులు విడుదల పూర్తిగా నిలిపివేయనున్నారు. అలాగే గరిష్టంగా 5 ఎకరాల లోపు ఉన్న చిన్న సన్నక రైతులకు మాత్రమే మొదటి ప్రాధాన్యత ఇస్తూ నిధులు నేరుగా డీబీటీ పద్ధతిలో బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు. వ్యవసాయ శాఖ ఇవాళ మధ్యాహ్నం నుండే క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల జాబితాల పరిశీలన ముమ్మరం చేసింది. రాబోయే వారం రోజుల్లో అర్హులైన ప్రతి రైతుల ఖాతాలో నగదు ప్రక్రియ అనేది జమ అవుతుందని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి అయితే ప్రకటించారనమాట. సో లేటెస్ట్ అప్డేట్ అనేది మనకు అందించే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి. గుడ్ న్యూస్.